సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవం గల దేవునికే చెల్లును గాక. మన ప్రభువును లోకరక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన హోప్ టీవీ వీక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆది కాండంలో ఆణిముత్యాలు జెమ్స్ ఇన్ జెనసిస్ అనే ఈ శీర్షికలో జల ప్రళయం గురించి 6వ వర్తమానాన్ని నోవా అండ్ ది ఆర్క్ అనే వర్తమానాన్ని మనం ధ్యానించిన ఉన్నాము. ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనము అర్జించి మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామం నాకు స్తుతులు ఆరోపించున్నాము. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో మీ వాక్యము ధ్యానం చేయట కొరకు మేము చేరి ఉండగా మీ ఆత్మతో అభిషేకించి మీ దీనదాసుని మీకు మీ నోటికి బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీ బిడ్డలను వారి టీవీ ద్వారా కానీ సెల్ ఫోన్ ద్వారా కానీ వీక్షిస్తుండగా ప్రభా, వారితో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామపేట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆదాము పాపం వలన, కయీను హత్య వలన ఈ భూమి మీదకి 2 శాపాలు వచ్చాయి. అయినప్పటికి కూడా ఈ భూమి ప్రకృతి చక్కగానే తన పంటను పండుతూ ఉంది. ప్రకృతిలో పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు. మరణ సూచనలు కనిపించాయి, కానీ దేవుని యొక్క కృపా వాత్సల్యతను బట్టి మరలా భూమి సారవంతంగా పండడము, అందంగా కనిపించడము, కొండల మీద ఎత్తైన వృక్షాలు, వాటిపైన బరువైన గుత్తులతో పాకుతున్న పండ్ల తీగలు ఉన్నాయి. చక్కగా విశాలమైనటువంటి మైదానాలు, ఒక ఉద్యానవనాల వలె అవి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంత చక్కగా ఉన్నటువంటి ఈ యొక్క చెట్లు, పండ్ల వృక్షాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఆహారం వారికి లభ్యమవుతూ ఉంది ప్రజలకు. అయితే వారంతా కూడా ఆ సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉన్నటువంటి జీవితంలో జీవిస్తూ ఈ సృష్టి అంతా కూడా ఎవరు చేశారు, ఈ సృష్టికర్త ఎవరు అన్న దాన్ని ప్రక్కన పెట్టేసి కడుపు నిండువానికి తేనెపట్టైనా సరే చేదు వస్తువుగా కనిపిస్తుందంట. ఆ రీతిగా వీరికి చక్కగా సమృద్ధిగా ఆహారం ఉన్నప్పటికీ, చక్కగా అన్నీ కూడా సమతుల్యంగా, చక్కగా అన్నీ కూడా సౌభాగ్యమైనటువంటి జీవితంతో వారు తొలతూగుతూ ఆనందిస్తూ దేవుణ్ణి మాత్రం ప్రక్కన పెట్టేశారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. వారు దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. సృష్టికర్తకు ప్రత్యామ్నాయంగా సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. దేవుడిచ్చినటువంటి వరాలను దేవునికి మహిమకరంగా ఉపయోగించకుండా తమ స్వీయ ప్రతిష్ఠ కొరకు, వారి యొక్క గొప్పతనం కొరకు ఉపయోగించుకుంటూ స్వలాభాన్ని ఆర్జిస్తూ వారు పాపాన్ని ప్రేమిస్తూ శాపగ్రస్తులుగా జీవిస్తూ ఉన్నారు. అయితే వారికి చక్కని వసతులు, వనరులు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిని సమకూర్చుకోవడంలోనే వారు తేలియాడుతూ ఉన్నారు. వెండి, బంగారు, వజ్రాలు, ఉత్తమ శ్రేణి కలిగిన కలప వారికి లభ్యమవుతుండగా వారు వాటితో చక్కని గృహాలు నిర్మించుకుంటూ, మీ గృహం కంటే మా గృహం ఇంకా, మీ ఇల్లు కంటే మా ఇల్లు ఇంకా చక్కగా నేను కడతానని వారు ఒకరి మీద ఒకరు పోటీతో చక్కని ఇల్లులు కట్టుకుంటూ వినోదాల్లో తేలియాడుతూ వారు హృదయ వాంఛలు తీర్చుకోవడానికే వారు జీవించున్నారు. తమ మనసులో నుండి దేవుని గూర్చిన ఆలోచననే ప్రక్కన పెట్టేశారు. దేవుడు లేడని కొందరు బోధించడం, కొందరైతే దేవుని ప్రక్కన పెట్టి పూజించడం మొదలుపెట్టారు. అయితే ప్రకృతిని సృష్టించిన దేవుని విడిచిపెట్టి ప్రకృతిని పూజిస్తూ తమ పిల్లలకు కూడా అదే వ్యర్థ భక్తిని, అదే విగ్రహారాధనను వారు నేర్పించడం మొదలుపెట్టారు. అయితే ఈ విగ్రహారాధన చేయవారు ఎలా ఉంటారని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తనలు 115:8 వచనంలో,
వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారును వాటి వంటి వారై ఉన్నారు అని లేఖనం సెలవిస్తుంది. ఈ విగ్రహాలు చేస్తూ, విగ్రహాలకు పూజలు చేస్తూ, వారి ఇష్టానుసారంగా సృష్టినే పూజిస్తూ, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుణ్ణి విడిచిపెట్టి వారు లోక సంబంధమైన ప్రతిష్ట కొరకు, లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ, వారికి రకరకాల విగ్రహాలు చేసుకుంటూ, సాతాను యొక్క పంథాలో, సాతాను యొక్క ఆలోచనతో వారు వెళ్ళిపోయి ఉన్నారు. కయ్యేను సంతతి వారైనటువంటి వారు, షేతు సంతతి వారు దగ్గరలో జీవిస్తున్నప్పటికీ, ఎప్పుడైతే దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి షేతు సంతానము కయ్యేను సంతానమైనటువంటి కుమార్తెలను ఈ షేతు కుమారులు వెళ్ళి పెళ్లి చేసుకుని ఉన్నారో, షేతు సంతానము కయ్యేను సంతానముతో వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వారి యొక్క విగ్రహారాధన, వారి యొక్క వ్యర్థభక్తి, దేవుణ్ణి లెక్క చేయలేనటువంటి తనము, ఇవంతా కూడా దేవుని ప్రజల్లోనికి వచ్చేసాయి. ఒక వస్తువును పదే పదే చూడడం వల్ల దాని రూపురేఖల్ని సంతరించుకుంటామన్నది మనోశాస్త్రం యొక్క భావన. అవును ప్రియులారా, ఒక వస్తువును పదే పదే చూస్తే దానిలాగే మారిపోతారు. ఆ విగ్రహారాధన చేస్తూ, ఆ విగ్రహారాధికులతో స్నేహం చేస్తూ, వారు చేస్తున్నాయే చేస్తూ ఇంకా ఆ వ్యర్థ భక్తిని అనుసరిస్తూ వారు వెళ్ళిపోయి ఉన్నారు. అందుచేత వారిని చూసినప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకుని ఉన్నారు. నాతో కలిసి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంకి తెరవలసిన కోరుచున్నాను. జెనసిస్ చాప్టర్ 6 వర్సెస్ 5 and 6. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు మానవాళిని సృష్టించినందుకు హృదయంలో నొచ్చుకున్నారంట. కారణం ఏంటంటే, తాను చేసుకున్నటువంటి తన బిడ్డలే తన గుండెల మీద తన్నినట్లుగా, తన యొక్క సొంత బిడ్డలే ఒక తండ్రిని గుండెల మీద తన్ని వెళ్ళినట్లుగా, దేవుడు చేసుకున్న బిడ్డలే దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తూ సాతానుతో స్నేహం చేస్తే దేవుని యొక్క హృదయం ఎంత వాపోయిందో ఆలోచించండి ప్రియులారా. ఈనాడు కూడా అదే రీతిగా ఈ లోకం వెళ్తూ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం, జెనసిస్ చాప్టర్ 6 verse 11. భూలోకము చెడిపోయిండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను అని లేఖనం సెలవిస్తుంది. నోవాహు దినాలు దేనికి ప్రసిద్ధి? వారు చెడుతనంతో, బలాత్కారంతో వారు జీవించున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం, లూక్ చాప్టర్ 17 verse 26. నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు దినాల్లో ఎలాగైతే జరిగాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉండబోతున్నాయని, అంటే క్రీస్తు ప్రభు రాకడ ముందు ఈ భూలోకం యొక్క పరిస్థితి అదే రీతిగా ఉండబోతుందని యేసు ప్రభు తెలియజేస్తున్నారు. నోవాహు దినాలు దేనికి ప్రసిద్ధి అని మనం చూస్తున్నప్పుడు పర్వర్స్నెస్ అండ్ వైలెన్స్. వారు అక్కడ ఎక్కువ అనైతికత జీవితంతో, అదే రీతిగా బలాత్కారంతో, విచ్చలవిడితనంతో వారు జీవించున్నారు. అవును ప్రియులారా, నోవాహు దినాల్లో ప్రజలు ఎలాగైతే వారు తమ ఆలోచనలకు అడ్డు అదుపు లేకుండా దేవుని యొక్క ఆజ్ఞలను కాళ్ళ క్రింద తొక్కి, దేవుని చిత్తాన్ని అతిక్రమించి, దేవుడిచ్చిన చట్టాన్ని అతిక్రమించి వారి ఇష్టానుసారంగా జీవించున్నారు. మానవుల చెడుతనానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. న్యాయాన్ని కాళ్ళ కింద తొక్కారు. అయితే బాధితుల మొర్ర దేవుని సన్నిధికి వినిపిస్తుంది. దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అదే చేస్తూ ఉన్నారు. దేవుడు స్థాపించిన పద్ధతికి విరోధంగా ఆదిలోనే బహుభార్య వ్యవస్థను ప్రవేశపెట్టారు. లెమెకు ఆ రీతిగా బహుభార్య విధానాన్ని ప్రవేశపెట్టాడు కయీను సంతతైన లెమెకు. అదే రీతిగా దేవుడు చేయొద్దన్నదే చేస్తూ, దేవుడు ఆదాముకు ఒక భార్యనే ఇస్తే ఇక్కడ కయీను సంతతి బహుభార్య విధానాన్ని మొదలుపెట్టి ఆత్మీయ స్థితిలో దిగజారిపోతూ
వారు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. వివాహ బాంధవ్యాన్ని పక్కన పెట్టేశారు. వివాహ బాంధవ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లేదు. వారు వివాహాలకి పరిశుద్ధమైనటువంటి వివాహ వ్యవస్థను కాలదని పొరుగువాని భార్యతో పాపాలు చేస్తూ వారి యొక్క ఆస్తులు కాజేస్తూ ఆశించవద్దన్న దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా దురాశ చేత బలవంతంగా లాక్కుంటూ మనుషులు తమ దౌర్జన్య కార్యాలను బట్టి అతిశయించారంట. ఈరోజు కూడా అదే జరుగుతుంది ప్రియులారా. ఉన్న దానితో సంతృప్తి పడకుండా, ఉన్న దానితో దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడకుండా తప్పుడు ఆలోచనలతో సాతాను యొక్క తలంపులతో అంధకారమైనటువంటి క్రియలు చేయడానికి సాతానుడు దేవుని బిడ్డలను కూడా అందులోనికి లాగేస్తున్నాడు. నోవాహు దినాల్లో ఎలాగున్నాయో మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా అలాగే ఉండబోతుందని ప్రభు చెప్పిన రీతిగానే నోవాహు దినాలు వైలెన్స్కి, ఆ బలాత్కారానికి ప్రసిద్ధి. ఈరోజు కూడా యేసుప్రభు రాకడ ముందు నివసిస్తున్న మన దినాల్లో కూడా అదే రీతిగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వీడియో గేమింగ్స్ చక్కగా రకరకాల వీడియో గేమ్స్ వచ్చేసి వాటితో సమయాన్ని గడుపుతూ యూత్ పబ్జీ అని రకరకాల షూటింగ్ గేమ్స్ ఆడుతూ హత్యలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. ఒక సగటు యవనస్తుడు తన 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికే దాదాపు 50,000 హత్యలను చూస్తున్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. అంటే హత్యలు టీవీల ద్వారా కానీ, వీడియో గేమింగ్ ద్వారా కానీ, ఇంకా వారు రకరకాలుగా హత్యలు ఎలా చేయాలి, ఎటువంటి వెపన్స్ ఉపయోగించాలి, ఎటువంటి రీతిగా ఒకరి మీద దాడి చేయాలని నేర్చుకుంటూ ఉన్నారు. ఆ రీతిగానే తయారవుతూ ఉన్నారు. ఢిల్లీలో ఒక యవనస్తుడు తన తండ్రి, ఏమిరా నువ్వు చదువుకోవా, సరిగా స్కూల్కి వెళ్ళవా, ఏంటి నీ పరిస్థితి, వీడియో గేమ్తోనే ఎప్పుడు రోజంతా అలా గడుపుతున్నావని తిట్టినందుకు సాయంత్రం తన తండ్రి ఆఫీస్ నుంచి రాగానే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి పడుకుంటున్న సమయంలో తన తండ్రిని చంపేశాడు. తర్వాత తన తల్లిని చంపేశాడు, తన చెల్లిని చంపేశాడు. కారణం తర్వాత పోలీసుల ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఆ కుమారుడు ఈ వీడియో గేమింగ్కి అడిక్ట్ అయిపోయాడు. వీడియో గేమింగ్లో చూస్తున్న హత్యలను చూస్తూ ఎలా హత్యలు చేయాలని అలా హత్యలు చేయడం ప్రారంభించి తన సొంత తల్లిదండ్రులని, చెల్లిని చంపేశాడు. కర్ణాటకలో అదే రీతిగా ఒక యవనస్తుడు తన తండ్రి తను మందలించినందుకు, నువ్వు డిగ్రీ చదువుకున్నావు, నీ తోటోళ్ళు జాబ్ చేస్తున్నారు, నీకు జాబు ఉద్యోగం సద్యోగం లేదా అని తిట్టినందుకు తన తండ్రి మీదే దాడి చేసి తన తండ్రి కాలు నరికేశాడు. ఫస్ట్ అరుస్తూ ఉండగా తర్వాత పీక్ నరికేశాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ థాట్స్? ఎవరిస్తున్నారు ఈ థాట్స్? ఏదైతే చూస్తారో ఆ రీతిగానే మారిపోయే ప్రమాదం ఉందని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అదే రీతిగా మనోశాస్త్రంలో కూడా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఈ రీతిగా ఈ వీడియో గేమింగ్స్లో చూస్తున్నటువంటి వాటిని అనుసరిస్తూ యవనస్తులు చాలామంది పెద్దవారు కూడా ఇదే రీతిగా బలాత్కారంతో మన సమాజంలో కూడా జీవిస్తూ ఉన్నారు. మనం జీవిస్తున్న రోజులు భయంకరమైనటువంటి దినాలుగా ఉన్నాయి. నోవాహు దినాలని పోలి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు స్థాపించిన పద్ధతికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ లోకము పేటరేగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రళయానికి, జల ప్రళయానికి 120 సంవత్సరాల ముందే దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచి ఒక ఓడను కట్టమని దేవుడు నోవాహుకు ఉపదేశం చేసి ఉన్నారు. జల ప్రళయంతో దేవుడు దుష్టుల్ని, లోకాన్ని నాశనం చేయనున్నాడని. అయితే ఓడ నిర్మాణం జరిగే కాలంలో నోవాహుని నువ్వు బోధించు, 120 సంవత్సరాలు బోధించడానికి దేవుడు గడువు ఇచ్చున్నారు. 120 సంవత్సరాల కృప, 120 సంవత్సరాల
దయ, 120 సంవత్సరాల ప్రేమగల విజ్ఞప్తులు, ప్రేమగల పిలుపుతో దేవుడు ప్రజలను వారి యొక్క తప్పుడు త్రోవలను విడిచిపెట్టి ఆయన వైపు తిరగమని వర్తమానం అందించున్నారు. ఆదికాండము 6 అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 6 వర్సెస్ 15-16, నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలది ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. దేవుడు నోవాహుకు ఈ ఓడను ఎలా నిర్మించాలో అన్నీ కూడా మెజర్మెంట్స్ ఇచ్చి ఉన్నారు. 300 అడుగుల పొడవు, 330 అడుగుల 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు గలదిగా దేవుడు నిర్మించమని ఉన్నారు. 3 అంతస్తులుగా నిర్మించమని ఉన్నారు. దేవుడు చెప్పినట్టుగా నోవాహు పాటించున్నాడు. మరి ప్రభువా కొలతలు ఇచ్చావు, మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించలేదు. దేవుని యొక్క మాటకు విధేయుడయ్యాడు. నోవాహుతో పాటు నోవాహు సంతతి కూడా, తన పిల్లలు కూడా దేవుని మాటను అనుసరించి తన తండ్రి చూపిన మాదిరి ప్రకారంగా నోవాహు, తన భార్య, వారి యొక్క 3 కుమారులు, 3 కోడళ్ళు వీరు కలిసికట్టుగా పనిచేసి ఉన్నారు. అయితే వాడి నిర్మాణంలో వందలాది సంవత్సరాలకు కూడా చీకుపోని చితిసారకపు మ్రాన్ని దేవుడు ఉపయోగించమని చెప్పి ఉన్నారు. ఆ రీతిగా దాన్ని ఉపయోగించి నోవాహు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే రావాల్సి ఉన్న ప్రళయాన్ని ఆ ఓడ దానంతట అది తట్టుకుని ఉండేది కాదు. కానీ భయంకరమైన ఆ నీటిపై ఉన్న తన సేవకుల్ని దేవుడు మాత్రమే భద్రపరచగలరు. ఆ యొక్క జలప్రళయంలో ఆకాశపు తూములు విప్పబడి భూమిలోండి జలధారలు ఎగసిపడినప్పుడు ఆ సమయంలో ఆ ఓడ భద్రంగా ఉందంటే కారణము దేవుడే దాన్ని భద్రపరిచి ఉన్నారు. దేవుడే ఆయన బిడ్డలకు ఆయన ఒక మాట చెప్పినప్పుడు, ఆయన చెప్పిన దాని ప్రకారంగా చేసినప్పుడు దేవుడే సమస్తమును కూడా సమకూర్చి సంరక్షించి భద్రపరుస్తారు. హెబ్రీలు రాసిన పత్రిక 11 అధ్యాయం 7వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 7, విశ్వాసమును బట్టి నోవాహు ఇదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇక్కడ నోవాహు దేవుని మాట యందు విశ్వాసం ఉంచున్నాడు. జలప్రళయం, అప్పటి వరకు జలప్రళయం అంటే అసలు వర్షం అంటేనే తెలియదు ప్రజలకు. అలాంటిది ఒక పెద్ద వరద వస్తుంది, జలప్రళయం వస్తుంది అంటే నమ్మశక్యమా? కానీ దేవుని మాటను చెప్పినట్టుగా నమ్మడము విధేయత. ఆ విధేయతను కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు, అటు రీతిగా విధేయత కలిగి ఉన్న బిడ్డలకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తారు. దేవుడు నోవాహును తన కుటుంబాన్ని సంరక్షించున్నారు. దేవుని మాటను నమ్మటంలో అతడు లోకానికి ఆదర్శమయ్యాడు. తనకున్నదంతా కూడా ఓడ నిర్మాణానికి పెట్టేశాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించడానికి తనకున్నదంతా కూడా పెట్టి ఉన్నాడు. మనం కూడా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనకున్నది ప్రభు సేవకి అంకితమని దేవుని సేవకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క రాజ్యం అతి త్వరలో రాని ఉన్నదని, దేవుని రాజ్యం కొరకు రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలని దేవుడు సెలవిస్తున్నారు. మరి నీకున్నది దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో ఉపయోగించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నోవాహు అయితే తనకున్నదంతా కూడా దేవుని యొక్క రాజ్య పని కొరకు, దేవుడు చెప్పిన పని కొరకు పెట్టి ఉన్నాడు. ఓడ మీద పడ్డ ప్రతి సుత్తి దెబ్బ కూడా ప్రజల ముందు సాక్ష్యం చెప్పింది. ప్రజలందరూ కూడా ఆ యొక్క ఓడ నిర్మాణం చూస్తూ ఉన్నారు, కట్టడం చూస్తూ ఉన్నారు. అయితే కొందరే ఆ మాటను మొట్టమొదటిగా అంగీకరిస్తున్నట్టుగా కనిపించారు. కానీ రానున్న రోజుల్లో వారు కూడా మెల్లగా ఆ గుంపులో కలిసిపోయి వాళ్ళు
ఇదంతా ఒట్టిది, ఇప్పటి వరకు ఎప్పుడన్నా వరదన్నా చూసామా అని అందరూ కూడా నిరుత్సాహపరుస్తున్నప్పటికీ రానున్న సంవత్సరాల్లో మెల్లగా కొందరు జారిపోయి ఉన్నారు. 120 సంవత్సరాలు విశ్వాసంతో తన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నోవాహు, తన యొక్క భార్య, వారి బిడ్డలు, కోడండ్రు అదే రీతిగా నోవాహుతో పనిచేస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు. అయితే సత్యాన్ని నిరాకరించడం వల్ల మనసులు గుడ్డివై నోవాహు వర్తమానము పిచ్చి భ్రమ అని ప్రజలు భావించారు. నోవాహుని చూసి నోవాహుకు పిచ్చి పట్టిందని కొందరు బోధించారు. నోవాహుకు పిచ్చి పట్టిందని కొందరు భ్రమపడుతూ ఆ రీతిగా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. ఈయనకి పిచ్చి పట్టింది, ఈయన ఏదేదో వాగుతున్నాడు, ఏదేదో చెప్తున్నాడు, అంతేగాని ఇదేం జరగదు అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి నోవాహు పిచ్చి పట్టి చెప్పలేదు ప్రియులారా. నోవాహు దేవుని యొక్క మాట ప్రకారంగా చెప్పి ఉన్నాడు. ఈనాడు యేసుప్రభు అతి త్వరలో రాని ఉన్నారని చెబుతూ ఉంటే ప్రజలు నోవాహు దినాల్లో లాగే వీళ్ళు ఎలాగో బోధిస్తూ ఉంటున్నారు, ఏమీ జరగదు అనుకుంటున్నారు. 2000 సంవత్సరాలు గడిచిపోయాయి, ప్రభు చేస్తున్న వాగ్దానం ఇంకా నెరవేరలేదు, ఇది జరుగుతుందా అనే సందేహాన్ని సాతానుడు కలిగజేస్తూ ఉంటాడు. కానీ ప్రభు నమ్మదగిన వాడు. నోవాహు దినాల్లో దేవుడు చెప్పినట్టుగానే 120 సంవత్సరాలు గడువు ఇచ్చారు. 120 సంవత్సరాల తర్వాత జలప్రళయం వచ్చింది. అయితే ప్రియులారా, ఎవరైతే నోవాహుకు మత పిచ్చి పట్టింది, మత భ్రమ పట్టిందని అతన్ని వెక్కిరించారో, హేళన చేశారో వాళ్ళందరూ కూడా జలప్రళయంలో మునిగిపోయి ఉన్నారు. జలప్రళయము గూర్చినటువంటి వర్తమానము అప్పుడు జీవించిన ప్రజలు విన్నట్లయితే, ఆ వర్తమానాన్ని వారు అంగీకరించి ఉన్నట్లయితే, వారు పశ్చాత్తాపడి ఉన్నట్లయితే, నినివే ప్రజలు తమ పాపం విషయంలో పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు వారి మీద తీసుకువస్తానన్నటువంటి ఆ శిక్షను దేవుడు ఏ రీతిగా అయితే వారి మీద తీసుకురాకుండా వారిని రక్షించారో ఆ రీతిగా వారిని కూడా రక్షించేవారు. కానీ ఈ ప్రజలు దేవుని మాటను నిరాకరించారు. ఎగతాళి చేస్తున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా నోవాహును పిచ్చి పట్టింది అని వెక్కిరించిన ప్రజలందరూ గొంతులు కూడా మోగపోయాయి. కారణం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపిస్తే సమస్తం కూడా మాటకు చెవియగ్గి నడుస్తూ ఉన్నాయి. ఆ యొక్క వాడ నిర్మాణం పూర్తయిన తర్వాత దేవుడు ఆజ్ఞాపించగా ఆ యొక్క అడవిలో నుండి ప్రతి రకాల జంతువులు అన్నీ కూడా లైన్ గట్టి మరీ జతలుగా వచ్చేసాయి. పక్షులు జతలుగా వచ్చేసాయి. దేవుని యొక్క మాటకు పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా శిరస వహిస్తే మానవుడు మాత్రము ఆయన యొక్క ఆజ్ఞను ధిక్కరించాడు. ప్రియులారా, నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా ఉంటున్నాం? దేవుని యొక్క మాటకు చెవియొగ్గే వారంగా ఉంటున్నావా? దేవుని యొక్క మాటకు చెవియొగ్గే వారంగా ఉంటున్నావా? దేవుని యొక్క వాగ్దానం నమ్ముతున్నామా? నోవాహు దేవుని యొక్క మాట ప్రకారంగా ఆహారాన్ని సమకూర్చున్నాడు. అందులోకి దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని వాడలోకి వెళ్ళిన తర్వాత మూసివేస్తున్నారు. నోవాహు తన కుటుంబము ఆ యొక్క 40 రాత్రింబగళ్ళు జలప్రళయము వచ్చిన తర్వాత ఆ యొక్క నీరు ఇంకిపోవడానికి మొత్తం అంతా కలిపి వారు 10 రోజులు వాడలోనే ఉన్నారు. ఆ 10 రోజులు కూడా వారు కూర్చుకున్న ఆహారం పాడవలేదు, వారి యొక్క ఆహారం కొరత కాలేదు. కారణం ఏంటంటే, దేవుడు దానిని ఆశీర్వదించారు. దేవుడు ఆశీర్వదించి ఆహారాన్ని భద్రపరుచున్నారు, వారిని సస్టైన్ చేస్తున్నారు, వారిని పోషించున్నారు. దేవుని మాటను ధిక్కరించిన వారు ఆ జలప్రళయం దాటికి బయట ఉండి ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు. అప్పుడు పిలుస్తున్న తాతయ్య, మావయ్య, అంకుల్ అని చెప్తున్న ఉపయోగం లేకుండా పోయింది. వారంతా కూడా దేవుడు ఇచ్చిన కృపాగడిను తిరస్కరించారు, ఆఖరికి నాశనమయ్యారు. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి కృపా గడిలో మనం జీవిస్తున్నాము. దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టొద్దు. దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిద్దాము. యేసుప్రభు అతి త్వరలో రాని ఉన్నారు. ఈ లోకం అంతం కాబోతుంది. ఆయన రాజ్యంలో చేరడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? నమ్మకంగా సిద్ధపడినట్లయితే దేవుడు ఆయన అతి త్వరలో రాని ఉన్నారు. ఆయన వచ్చి నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి రాని ఉన్నారు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఆయన రాజ్యం నుండే భాగ్యం దయచేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.